ఎండలు మండిపోతున్నాయి. అమ్మయ్యా. బావగారు, గత్యంతరం లేని పరిస్థితిలో మీ ఇంటి గడపలో కాలు పెట్టానండి. ఏదో మూల పడి ఉంటాం, ఏమనుకోకండి. అసలే ఊళ్ళో అప్పులోళ్ళు పీకి తినేస్తున్నారండి. చచ్చిపోతున్నాను. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు నా మొహాన్ని కొట్టేస్తే ఊరెళ్ళి వాళ్ళ మొహాన్ని కొట్టి వాళ్ళు నోళ్ళు ముగిస్తాను. లేదంటే ఇదిగో వీళ్ళందరినీ తీసుకెళ్లి ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా రైలు కింద పడి చచ్చిపోతాను. అయ్యో, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానండి. ఆ డబ్బులేదో మా మొహాన్ని కొట్టుంటే నీ కొంపలో పడి ఎందుకు ఏడుస్తావు? ఇది సిమెంట్ గోడ కాదు, మట్టి గోడ. పైన పటారం, లోన లొటారం. తడకల ఇల్లే. అయ్యో 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 అయ్యో, లోకల్లో ఎవ్వరికి కొడుకోలేనట్టు ఈయనొక్కడే కన్నట్టు. ఎప్పుడు చూడు ఈ నోరు తెరిచాలి. నా కొడుకు ఎంత లావు, ఎంత పొడవు అని యదోసలు చెప్తాడు. యదోసలు. ఇప్పుడేమయ్యాడా కొడుకు? ఎప్పుడు అప్పు తీర్చమని అడగడానికి వచ్చినా ఇదిగో నా కొడుక్కి ఇలా ఉద్యోగం రాగానే అలా అప్పు తీర్చేస్తానంటాడు. ఇప్పుడేమయ్యాడో దొంగ నా కొడుకు. కాస్త నెమ్మదిగా మాట్లాడవే, పాపం పెద్ద మనిషి. బావా, నా పెళ్ళం ఊరుకునేలా లేదు. ఆ డబ్బు ఏదో ఇచ్చేస్తే నేను నా ఊరు వెళ్ళిపోతాను. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. రేపో మాపో వచ్చేస్తాడు. ఇచ్చేస్తాను. చాలు బావా, చాలు. నన్ను ఎదవం చేసింది చాలు. ఉన్న ఇల్లు తాగట్టు పెట్టి మరీ ఆడిని ఉద్యోగానికి పంపించావు. ఆడక్కడ తాగి తందనాలు ఆడుతున్నాడు, లేకపోతే శాద్ తీరుతున్నాడు. అసలు ఆడు ఈ భూమి మీద ఉన్నాడో చచ్చాడు? బాగుంది, చాలా బాగుంది బావా. అప్పు అడగడానికి వచ్చినప్పుడు కాళ్ళు పెట్టుకున్నావు, తీర్చమంటే కాళ్ళు పెట్టుకుంటావా? ఒరే ఒరే ఒరే, ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బబ్బబ్బా, ఏంటి నేను మూర్తి గారి ఇంటి మీద అప్పులాలు పడి గొడవ చేస్తున్నానట. ఒకసారి చూసొస్తా. ఎవరైనా పరువు పోతుంటే మూడో కంటికి తెలియకూడదు అనుకుంటారు. అసలే మూర్తి లోగుట్టు మనిషి. ప్రాణం పోయేటప్పుడు అడ్డుపడరా, పరువు పోయేటప్పుడు కాదు. నువ్వు సాయం చేయాలనుకుంటే గుట్టుగా చెయ్యి, రట్టు చేసి కాదు. పో లోపలికి పో. పోరా. అర్థమైందా? మర్యాద కాపాడుకో బావా. ఇదే ఆఖరి సారి. తీయండి. చెప్పాల్సింది చెప్పాం కదా. కరెక్ట్. కొట్టండిరా. ఏమండి మూర్తి గారు, అలా ఉండిపోయారు? ఇప్పుడు చెప్పండి సార్, నేను గొప్ప, మీ కొడుకు గొప్ప? చిన్నప్పటి నుండి నా కొడుకు గొప్ప, నా కొడుకు గొప్ప అన్నావు. ఇప్పుడు ఏమైంది? ఏమైంది? ఆ కొడుకు వల్లే రోడ్డు మీద పడ్డావు. నన్ను చూడండి, నా చదువు కోసం మా బాబు అప్పులు చేయలేదు, ఇల్లు తాకటట్లేదు, నీలాగా రోడ్డు మీదకి రాలేదు. ఇప్పటికైనా ఒప్పుకోవయ్యా, మీ కొడుకు కన్నా నేనే గొప్పోడినని. నేనే గొప్పోడిని. కొట్టండిరా. ఏ నాన్న అట్లా కూర్చున్నావు? ఎప్పుడు చూడు ఆని చూసి నేర్చుకో, ఆని చూసి నేర్చుకో అనేవాడివి. ఆని చూసి నేర్చుకుని ఉంటే నువ్వు కూడా అలా రోడ్డు మీదకి వచ్చేవాడివి. సర్లే, నీకు అలా జరగలేదు కదా. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది తెలుసా. చేవతలో నువ్వు ఎంత ఎదవైనా ఒక్కరోజు కనిపించకపోతేనే తట్టుకోలేం. అలాంటిది చేతుకు అందించిన కొడుకు 6 నెలల నుంచి ఎక్కడున్నాడో ఏమైపోయాడని వాళ్ళు బాధపడుతుంటే నీకు ఆనందంగా ఉందిరా. పక్కవాడు సుఖంగా ఉండాలని కోరుకోకపోయినా పర్వాలేదు, కానీ కష్టాల్లో ఉండాలని మాత్రం కోరుకోకూడదు. ఒకరి బాధ చూసి ఆనందపడే నీలాంటి కొడుకు నా కడుపులో పుట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. అందరు నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు అనుకున్నానరా, కానీ ఇప్పుడు అర్థమైందిరా. నేనే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని. ఏంటి ఇద్దరు వాయించేస్తున్నారు? ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా మూర్తి సారీ చెప్పాలా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే ఎప్పుడో సంతోషించేవాడిని. లేదు. ఓకేనా? గుడ్ నైట్. లక్ష్మి, లక్ష్మి, లే పద పద వెళదాం. ఎక్కడికి మూర్తి? ఎక్కడికేంటి, మన అబ్బాయి రవి దగ్గరికి. రవి దగ్గరకా? రవి దగ్గరకా? వాడెక్కడున్నాడో తెలిసిందా? తెలిసింది. నాకు వెంటనే వాడు చూడాలండి. పద పద. మరి నాకుండదా? ఇలాగ వచ్చేస్తావా? రెడీ అవ్వా. మామూలుగా దేవుడిని మొక్కంది ఏది చిన్న పని చేయవు కదా. పద పద. మర్చిపోయినండి. ఓ, వీడు దొరికాడా?
ఇంకా సారీ ఎందుకు తొక్క? ఏంటి మూర్తి ఇంకా రెడీ అవ్వలేదా? ఒక్క గుక్కలో తాగేద్దాం, 10 నిమిషాల్లో వాడి దగ్గర ఉంటాం. అంటే ఏంటి మూర్తి, రవి చచ్చిపోయాడు? బతికుంటాడని ఆశ లేదు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను, పేపర్లో వేయించాను, గుర్తు తెలియని శవాలను కూడా చూశాను. అప్పులను అవమానాలు తట్టుకుంటాను, కానీ నా కొడుకు చెడిపోయి ఉంటాడంటే భరించలేకపోతున్నాను. వాడు లేడంటే తట్టుకోలేకపోతున్నాను. కంప్యూటర్ సెల్ ఫోన్ యుగంలో కూడా 6 నెలలుగా కొడుకు ఆచూకీ తెలియలేదంటే వాడు తిరిగి రాడు. అంతే కదా అర్థం. అదే హలో హలో నానా, నానా నేను రవిని మాట్లాడుతున్నా నానా. హలో నానా, నేను రవి నానా, బాగున్నారా? రవి నానా, నీ కొడుకు రవి నానా. హలో నానా. రవి, నానా రవి, నానా, బాగున్నారా? రవి, రవి, ఎలా ఉన్నారా? ఎక్కడున్నారా? నానా నేను బాగున్నా నానా, మీరు బాగున్నారా? అమ్మ బాగుందా? మీ ఆరోగ్యం ఎలా ఉంది నానా? పోరా పోరా పోరా, ఇంకొక క్షణం నువ్వు ఆలస్యంగా ఫోన్ చేస్తుంటే నువ్వు ఘోరాలు జరిగిపోయారా? ఏంటన్నా ఏమైంది? ఏం లేదురా, బతికించారా, బతికించు. మాకు మళ్ళీ పుట్టినట్టుందిరా. నాకు కూడా అలానే ఉంది నాన్న. నా కొడుకు బతికే ఉన్నాడు. అవును, నా కొడుకు బాగున్నాడు. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికే కాకుండా ఈ వరంగాడికి కూడా తెలియజేయడమేమనగా నా కొడుకు బతికే ఉన్నాడు. నీకంటే బ్రహ్మాండంగా ఉన్నాడు. రే వరంగా, మళ్ళీ చెప్తున్నాను రా, ఎప్పటికైనా నీకంటే నా కొడుకే గొప్పవాడు. రివెంజ్. ఈడు ఆయనకి సారీ చెప్పినట్లేడే, అందుకే ఈ గెంతులు. అయినా ఈడు నా మాట ఎప్పుడు విన్నాడు గనక. పోన్లేరా, రవి క్షేమంగా ఉన్నాడు, అంతకన్నా మనకేం కావాలి? ఇంతకీ రవి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఆ రోజు నుండి వాళ్ళని బ్రతికించడం కోసం ప్రతిరోజు నేనే రవిలా మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతున్న ప్రతిసారి నేనే రవి అంటే ఎంత బాగుండో అనిపించింది. ఒకటి మాత్రం అర్థమైందిరా, వాళ్ళు వాడి మీద పెంచుకున్న ప్రేమ ముందు నేను వాడి మీద పెంచుకున్న పగ చాలా చిన్నదనిపించింది. ఆ తల్లిదండ్రులు బ్రతకాలన్నా, వాళ్ళ ఆనందంగా ఉండాలన్నా వాళ్ళకి వాడు కావాలి. అందుకే వాడెక్కడున్నాడో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నుండి వాడి కోసం వెతుకుతున్నాను, కానీ వాడెక్కడున్నాడో తెలియలేదు. సూపర్ రా, ఫ్రెండ్ గురించో ప్రేమించిన దాని గురించో వచ్చే వాళ్ళని చూసాం కానీ నీకు ఇష్టం లేని ఫ్యామిలీని బ్రతికించడానికి వచ్చావు చూడు, నువ్వు గ్రేట్ రా. అది సరే,
వాడిని ఇప్పుడు ఎక్కడరా వెతికేది? ముందు హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. పేషెంట్ పేరు? రవికుమార్, మువ్వా రవికుమార్. ఓకే. సారీ సార్, ఆ పేరుతో ఇక్కడ ఎవరు జాయిన్ అవ్వలేదు. సారీ బాస్, ఫుటేజ్ లేదు. సీసీటీవీ ఫుటేజ్ లేదు, రిజిస్టర్లో పేరు లేదు. ఇదంతా మేనేజ్మెంట్కి తెలియకుండానే జరుగుతుందా? చూడు బాస్, ఇప్పటికే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి హెల్ప్ చేశాను. ఇంతకు మించి అడ్వాంటేజ్ తీసుకుంటే నా జాబ్కే ప్రాబ్లం. ఓకే, థ్యాంక్స్ అండి. పదరా. అంత ఎత్తు నుంచి పడ్డానికి కారణం ఏంటి? సన్నిలియను. ఇంత త్వరగా కోలుకోవడానికి కారణం ఏంటి? సన్నిలియనేనా? సో మన రెస్టారెంట్ని సీజ్ చేయడానికి వచ్చాను. సాయం చేయండి. చెప్పన్నా. రేయ్, మీ అన్నతమ్ములకు ఓ పనప్ప చెప్పాను. అది చేతకాక మీ అన్న చచ్చాడు. ఏం పీకుతున్నారా? ఏం పీకుతున్నారా? నే చెప్పిన పని చెయ్యకపోతే నా చేతుల్లో నువ్వు చేస్తావు. ఏమైందన్నా? వాళ్ళు ఎక్కడున్నారో వెతకండి రా. సరేనన్నా.